హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మెహదీపట్నం దగ్గర PVNR ఎక్స్ప్రెస్ హైవే గుండా శంషాబాద్ వయా తుక్కుగూడ విల్లాస్ చూడడానికి వెళ్తున్నామండి. ఇప్పుడు మనం శంషాబాద్కి దగ్గరలో ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ తీసుకొని మనం ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర దిగడానికి వెళ్తున్నామండి. సో ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జాక్ట్గా మనకు ఈ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే సర్వీస్ రోడ్కి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ మున్సిపాలిటీ ఆఫ్ తుక్కుగూడ ఈ ఎగ్జాక్ట్ లొకేషన్. మనము రైట్ సైడ్ కనుక వెళ్తే శ్రీశైలం హైవేలో వెళ్తామండి. మనం ఇప్పుడు లెఫ్ట్ వ్యూలో కనుక వెళ్ళినట్టయితే డైరెక్ట్గా మనం మన ప్రాజెక్ట్ లొకేషన్కి అయితే చేరుకుంటాం. ఇప్పుడు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది మన ప్రాజెక్ట్ లొకేషన్కి వెళ్ళే దారి. ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుండి, అంటే ఈ సర్వీస్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి ప్రాజెక్ట్ ఉందండి. ఇది మన ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. చాలా గ్రాండ్ ఎంట్రన్స్ అయితే ఉంది. ఆల్రెడీ చాలామంది ఈ విల్లాస్ కొనుక్కొని ఈ ప్రాజెక్ట్లో అయితే ఉంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న విల్లాస్ ఇవి. మనకు ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్స్లో ఈ విల్లాస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. అరౌండ్ 200-240 స్క్వేర్ యార్డ్స్లో ఈ విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. మీరు ఫ్రంట్ కనుక చూసుకున్నట్టయితే మనం అట్లీస్ట్ ఒక 3 కార్స్ని ఈజీగా పార్క్ చేయొచ్చు. నార్త్ వైపున కనుక చూసినట్టయితే మీకు మంచి స్పేషియస్గా ఉంటుంది. మంచి వెంటిలేషన్ అండి. మీకు నార్త్ వైపును డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు మంచి స్పేస్ అయితే ఉందండి. సో ఇది ఇన్సైడ్ గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ. అండ్ పూజ గదిని కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అండ్ కిచెన్ చూద్దాం. ఇప్పుడు కిచెన్ కూడా చాలా స్పేషియస్గానే మనకు ఉంది. అండ్ అవుట్ సైడ్ మనకు యూటిలిటీ ఏరియాను కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్సలెంట్ వ్యూ అండి. ఈ ప్రాజెక్ట్కి మనకు 100 ఫీటు మరియు 120 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కింద గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. సో మంచి ఫాల్ సీలింగ్ వర్క్తో ఈ గెస్ట్ బెడ్రూమ్ని వీళ్ళు రెడీ చేస్తున్నారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ని కూడా మీరు చూడొచ్చు. చాలా స్పేషియస్గా బాత్రూమ్ కూడా ఉంది. అండ్ మంచి వెంటిలేషన్ అండి. మీరు ఎటువైపు నుంచి చూసినా మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం స్టేర్ కేస్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఇక్కడ సిట్అవుట్ ఏరియా ఉంది. దీనికి కూడా ఫాల్ సీలింగ్ వర్క్ వీళ్ళు కంప్లీట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వీళ్ళు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్న విల్లా. అండ్ మనకు బాల్కనీకి కనెక్టివిటీ కూడా వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎక్సలెంట్ వ్యూ అండి. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న విల్లాని అయితే చూస్తున్నాం. అండ్ అవుట్ సైడ్ మీకు వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ కనిపిస్తున్నాయి. సో ఈ బాల్కనీ గుండా నేను హాల్ కనెక్టివిటీ అండ్ అనదర్ బెడ్రూమ్ కూడా కనెక్టివిటీకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ మనం చూస్తున్నాం. ఇది కూడా మంచి స్పేషియస్గా విత్ ఫాల్ సీలింగ్ వర్క్తో అండ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది. అండ్ మంచి 2 విండోస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే మనకు బాల్కనీ కనెక్టివిటీకి మంచి స్లైడింగ్ డోర్ మోడల్లో వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మన కాంపౌండ్ వాల్ అవతలే 120 ఫీట్ రోడ్ కూడా ఉంది. సో ఇది చూసారా బాల్కనీ యొక్క వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. ఎవ్రీ రూమ్ కనెక్టివిటీ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దామండి. స్టేర్ కేస్ తీసుకొని లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. మనం కావాలనుకుంటే మీరు లిఫ్ట్ని పెట్టించుకోవచ్చు. సో ఇక్కడ మనకు 2 రూమ్స్ లాగా ఉన్నాయి. ఇది 4th బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మంచి వెంటిలేషన్ ఉంది. బిగ్ విండోస్, యూపీవీసీ విండోస్ని కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేశారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. నెక్స్ట్ ఈ 5th రూమ్ వచ్చేసి మీరు మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కనెక్టివిటీ పరంగా మీరు చూడండి బాల్కనీ వ్యూ కూడా అద్భుతంగా ఉంది.
సో ఈ మల్టీపర్పస్ రూమ్ అండి. మీరు దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్కి కానీ, స్టడీ రూమ్ కానీ, మరి ఏదైనా. సో టోటల్ మనం 5 రూమ్స్ చూసాము ఈ విల్లాలో, ఈ ట్రిప్లెక్స్ విల్లాలో. ఒకసారి నేను టాప్ వ్యూ కూడా చూపిస్తాను. మీరు చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఈ టాప్ వ్యూ. తుక్కుగూడ టౌన్ని ఆనుకొనే ఈ సైట్ ఉంటుంది. దీని చుట్టూ కూడా ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు, హైరేజ్ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో అతి త్వరలోనే ఈ ఏరియా మనకు అద్భుతంగా మారబోతుంది. 4th సిటీ కూడా చాలా చాలా దగ్గరే. అండ్ అదేవిధంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మనకు చాలా దగ్గరే. మీరు చూడొచ్చు ఫ్లైట్స్ కూడా దీని దగ్గరలో నుంచే వెళ్తున్నాయి. సో మరిన్ని వివరాలు కనుక తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వెంటనే కాల్ చేసి సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.